హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో తల్లికి వందనం సంబంధించిన సమాచారం కోసం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తల్లికి వందనం పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల యొక్క డేటా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది అధికారికంగా ప్రారంభించడం జరిగింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క అర్హతలు ఖరారు చేయడానికి ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది ఎంతో ముఖ్యం. సో అర్హులైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ డేటా వెరిఫికేషన్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా SGSW డిపార్ట్మెంట్కు ఈ వెరిఫికేషన్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. సచివాలయ ఉద్యోగులైన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రూరల్ గ్రామంలో, అదే అర్బన్లో అయితే అంటే పట్టణాల్లో అయితే వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్స్ ద్వారా ఈ క్షేత్రస్థాయి పరిశీలన అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. హౌస్ హోల్డ్ డేటాబేస్ ఆధారంగా తల్లి మరియు విద్యార్థి మ్యాపింగ్ ప్రక్రియలో తలెత్తిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి ఈ మాడ్యూల్ అనేది అందుబాటులోకి వచ్చింది. సో ఈ వెరిఫికేషన్ అనేది 5 రకాలుగా 5 సినారియోస్లో తీసుకున్నారు. 5 సినారియోస్లో మొదటగా ఇప్పుడు 4 సినారియోస్కి సంబంధించిన డేటాని వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ ప్రత్యేక వెరిఫికేషన్ మాడ్యూల్ ద్వారా ఆయా సమస్యలు పరిష్కరించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబ సమాచార వ్యవస్థలో లోపాలు ఉన్నట్లయితే కనుక అర్హత కలిగిన లబ్ధిదారులకు నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల ఈ సినారియో బేస్ చేసుకుని ఈ 4 సినారియోల్లో వారి యొక్క కుటుంబ యొక్క సమాచార వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే ఆ కుటుంబంలోనే తల్లి పిల్లవాడు అంటే చిల్డ్రన్ మదరు ఒకే హౌస్ హోల్డ్లో ఉన్నట్లయితే మాత్రమే ఈ అర్హతలను నిర్ణయించడం వీలవుతుందనే ఉద్దేశంతో ఈ చిల్డ్రన్ ఎవరైతే తల్లి వేరుగా ఉండి ఈ మ్యాపింగ్ అనేది డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిని సరిచేయడం కోసం ప్రత్యేకంగా ఈ వెరిఫికేషన్ అనేది ఉంది. అది అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి మాత్రమే మనం వెరిఫికేషన్కి వచ్చాయి, మిగతా వారు ఎవరే రాలేదు. సో దీనికి సంబంధించి ఆ 4 సినారియోస్ ఏంటి, ఏం చేయాలి, దానికి అసలు మాడ్యూల్ ఎలా ఉంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దామండి. సినారియో 1 వచ్చేసి స్టూడెంట్ ఇన్ హౌస్ హోల్డ్ అండ్ మదర్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్. అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉన్నారు, కానీ మదరు స్టూడెంట్తో లేరు, అలాగే స్టూడెంట్తో పాటు కలిపి లేరు, అలాగే అసలు మదర్ ఎక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేరు. ఈ కండిషన్లో ఫస్ట్ సినారియో. సో ఈ కండిషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా సినారియో 1లో వేశారు. దీనికి మనం వెరిఫికేషన్ చేసేటప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మదర్ అలైవ్ అంటే కనుక, అంటే ఇక్కడ మదర్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ కాబట్టి మదర్ అలైవ్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మదర్ ఆధార్ ఎంటర్ చేస్తే ఆ స్టూడెంట్కి లింక్ అవుతుందండి. నెక్స్ట్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ డివోర్స్డ్. సో కొన్ని కేసెస్లో ఏంటంటే మదర్ బతికే ఉన్న డివోర్స్ అవ్వడం వల్ల ఫాదర్తో కానీ గార్డియన్తో కానీ ఉంటారు, అందువల్ల స్టూడెంట్ ఉన్న చోట మదర్ లేకుండా ఉండొచ్చు. సో అలాంటి కేసులోకి ఈ సినారియోలో సబ్ ఆప్షన్ వస్తుంది అనుకుంటే కనుక ఈ మదర్ అండ్ ఫాదర్ ఆర్ డివోర్స్డ్ పెట్టి స్టూడెంట్ లివింగ్ విత్ ఫాదరా లేదా స్టూడెంట్ లివింగ్ విత్ గార్డియనా అనేది సెలెక్ట్ చేసి ఆ ఫాదర్ లేదా గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. ఇది ఫస్ట్ సినారియోలో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇదే ఫస్ట్ సినారియోలో మళ్ళీ మనకి థర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే మదర్ ఆధార్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏంటంటే మనకి డేటాబేస్ ఏమని చెప్తుంది, స్టూడెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు కానీ మదర్ లేరని చెప్తుంది. కానీ ఒరిజినల్గా చెక్ చేసినప్పుడు స్టూడెంట్తో పాటు మదర్ ఉండే ఛాన్స్ ఉంది. సో అంటే అర్థం ఏంటి, మదర్ యొక్క ఆధార్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మన హౌస్ హోల్డ్ డేటాబేస్లో చెక్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్లో హౌస్ హోల్డ్ డేటాబేస్లో స్టూడెంట్ మదర్ కలిపే ఉన్నారు, కానీ వీడిచ్చిన వెరిఫికేషన్లో తప్పుగా ఉంది. అంటే అర్థం ఏంటి, మేబీ మదర్ యొక్క ఆధార్ రాంగ్ కాబట్టి ఇక్కడ మదర్ ఆధార్ ఈజ్ రాంగ్ అని సెలెక్ట్ చేసి అక్కడ కరెక్ట్ మదర్ ఆధార్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు అక్కడితోటి క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ కేసు ఏంటంటే మదర్ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మదర్ అందువల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవచ్చు, లింక్ అయి ఉండకపోవచ్చు. సో అలాంటి సినారియోలో మదర్ డెడ్ అనే ఆప్షన్ పెట్టి స్టూడెంట్ లివింగ్ విత్ ఫాదర్, స్టూడెంట్ లేదా స్టూడెంట్ లివింగ్ విత్ గార్డియన్ పెట్టి వారి యొక్క ఆధారే ఎంటర్ చేస్తాం. ఇది సినారియో 1. ఇది పెట్టి మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ సినారియోలో చేస్తాం. నెక్స్ట్ రెండో కేసు వచ్చేసి స్టూడెంట్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ అండ్ మదర్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్. అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే లేరు, మదర్ మాత్రం ఉన్నారు. సో అంటే ఇక్కడ స్టూడెంట్ కంప్లీట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. సో ఒకటి మనం ఏం చేయాలి, స్టూడెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసుకురావాలి.
నెక్స్ట్ ఇందులో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సరి చేసుకోవాలి. అలాగే ఇక్కడ వెరిఫికేషన్లో కూడా మనం కరెక్ట్ డేటా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏమొస్తున్నాయంటే స్టూడెంట్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ అండ్ మదర్ ఇన్ హౌస్ హోల్డ్ సినారియోకి సంబంధించిన లిస్ట్లో మనం వెరిఫికేషన్ టైంలో వెరిఫికేషన్ ఆప్షన్స్ ఏమొస్తుందంటే స్టూడెంట్ ఆధార్ ఇస్ కరెక్ట్, నెక్స్ట్ రాంగ్ స్టూడెంట్ ఆధార్ అని వస్తుంది. సో స్టూడెంట్ ఆధార్ కరెక్ట్ అయితే కనుక స్టూడెంట్ ఆధార్ కరెక్ట్ పెట్టేసి మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాం. ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చిన డేటాబేస్లో స్టూడెంట్ ఆధార్ రాంగ్ ఉండి మన ఫీల్డ్లో ఉన్న ఆధార్ వేరే ఉంటే స్టూడెంట్ ఆధార్ రాంగ్ అని పెట్టి కరెక్ట్ స్టూడెంట్ ఆధార్ అనేది ఎంటర్ చేస్తాం. సో అక్కడ స్టూడెంట్ ఐడికి ఈ ఆధార్ అనేది లింకప్ అవుతుంది. సో నెక్స్ట్ కేసు సినారియో 3 వచ్చేసి ఇది ఎక్కువ మందికి జరిగేది. ఇది సినారియో 3 ఎక్కువ స్టూడెంట్స్ ఈ కేసులోకి వస్తారు. ఇదేంటంటే స్టూడెంట్ మదరు ఉన్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో, కానీ ఇద్దరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. ఈ కేసుకి సంబంధించి ఎక్కువ మందికి వెరిఫికేషన్ లిస్ట్లోకి వచ్చిన వాటిలో ఇవే ఎక్కువ ఉంటాయి చాలామందికి. సో ఈ కేసులో ఏం చేస్తామంటే మొదటగా మనం ఆ ఫీల్డ్ వెరిఫికేషన్లో స్టూడెంట్ యొక్క ఆధారు మదర్ యొక్క ఆధారు టాలీ చేసుకుని ఒరిజినల్ ఆధారాలతోటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెరిఫై చేసుకుని మనం ఈ ఒక్క సినారియోనే కాదండి ప్రతి సినారియోకి మనం వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే స్టూడెంట్ ఆధారు మదర్ ఆధారు ఫాదర్ ఆధారు అలాగే ఫాదర్ లేకపోతే కనుక గార్డియన్ ఎవరైతే గార్డియన్ అయితే వాళ్ళ ఆధారాలు తీసుకుని ముందు మన హౌస్ హోల్డ్ మ్యాప్లో వీళ్ళు అందరూ కలిపి ఒకే కుటుంబంలో ఉన్నారా వేరువేరుగా ఉన్నారా అనేది మనం బేసిక్గా మనం చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుని లేకపోతే కనుక వీళ్ళందరినీ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి తీసుకురావడానికి మనం అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ కానీ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయం తీసుకుని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోవి లోపాలు సరిచేయాలి. సరిచేసిన తర్వాత నేను చెప్పిన ఈ సినారియోస్ ఆ 4 సినారియోస్ కూడా పాటించాలి. సో అక్కడ ఏం చేసామనేది ఇక్కడ ఇందులో చేయాలి. సో వారి యొక్క సహాయం తీసుకుని ఈ వెల్ఫేర్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని పూర్తి చేయాలి ఈ వెరిఫికేషన్. సో ఇక్కడ థర్డ్ సినారియో గురించి మాట్లాడుతున్నాం మనం. థర్డ్ సినారియో ఏంటి స్టూడెంట్ అండ్ మదర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్. సో అంటే ఇక్కడ ఏం జరగవచ్చు స్టూడెంట్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మదర్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలి ఒకటి మదర్ని ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఫాదర్ ఒక దాంట్లో ఉండి మదర్ ఒక్కరు విడిగా ఉంటే అప్పుడు ఏం చేస్తాం మదర్ని స్టూడెంట్ హౌస్ హోల్డ్లోకి తీసుకొస్తాం. ఇది ఒక కేసు. ఇంకొక కేసు ఏం చేస్తాం స్టూడెంట్ ఒక్కరు వేరుగా ఉండి మదర్ ఫాదర్ ఒక హౌస్ హోల్డ్లో ఉంటే మనం జస్ట్ స్టూడెంట్ని కదిపితే సరిపోద్ది కాబట్టి స్టూడెంట్ని మదర్ హౌస్ హోల్డ్కి తీసుకొస్తాం. ఇది ఒక కేసు. సో ఇది చేయాలంటే ఏం చేస్తాం స్టూడెంట్ని కదపాలంటే చిల్డ్రన్ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకుని చెయ్యాలి. మనకు ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సిరీస్లో క్లియర్గా ఉంటుంది చిల్డ్రన్స్ బిలో 18 years ఉన్న చిల్డ్రన్స్ని ఏ విధంగా తల్లిదండ్రుల ఫ్యామిలీలోకి మైగ్రేట్ చేయాలి అనేది, లేదా తల్లిని మాత్రమే ఫాదర్ ఉన్న దాంట్లోకి మైగ్రేట్ చేయాలంటే కనుక మ్యారేజ్ మైగ్రేషన్ ఆప్షన్ యూజ్ చేసుకుని వాళ్ళు మైగ్రేట్ చేయాలి. సో ఇదంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సిరీస్లో ఉంది. ఆ వీడియో చూసి ఎలా చేయాలో చూడండి. అది సరి చేసిన తర్వాత మనం ఇక్కడ ఆప్షన్స్కి వస్తాం. సో స్టూడెంట్ అండ్ మదర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏముంది మైగ్రేట్ ది స్టూడెంట్ ఆధార్ ఇంటూ మదర్ హౌస్ హోల్డ్. అంటే ఇందాక చిల్డ్రన్ మైగ్రేషన్ చేసాము అంతే కనుక ఇది క్లిక్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేస్తాం. సో ఇది పూర్తి చేసే ముందు మనం అక్కడ మైగ్రేషన్ కూడా ఫిజికల్గా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మైగ్రేట్ ది మదర్ ఆధార్ టు స్టూడెంట్ హౌస్ హోల్డ్. సో మైగ్రేట్ ది మదర్ ఆధార్ టు స్టూడెంట్ హౌస్ హోల్డ్ ఇది సెకండ్ ఆప్షన్. అంటే ఏంటి మదర్ ఒక్కరు విడిగా ఉన్నారు స్టూడెంట్ ఫాదర్ కలిపి ఒక ఫ్యామిలీలో ఉంటే ఇక్కడ జస్ట్ మనం మదర్ని మైగ్రేట్ చేస్తే సరిపోద్ది కాబట్టి మ్యారేజ్ మైగ్రేషన్ ఆప్షన్ యూజ్ చేసుకుని మదర్ని ఫాదర్ చిల్డ్రన్ ఉన్న దాంట్లోకి మైగ్రేట్ చేసేస్తాం. అక్కడ చేసేసి ఇక్కడ వెరిఫికేషన్లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ కేసు ఏమవుతుంది చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా కొన్ని కేసెస్లో రేర్ కేసెస్లో. సో పేరెంట్స్ డైడ్ స్టూడెంట్ లివింగ్ విత్ గార్డియన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ గార్డియన్ యొక్క ఆధార్ ఎంటర్ చేస్తాం డైరెక్ట్గా ఈ వెరిఫికేషన్ మాడ్యూల్లో. నెక్స్ట్ మదర్ డెడ్. సో ఏంటంటే మదర్ చనిపోవడం వల్ల మదర్ యొక్క ఆధార్ అనేది హౌస్ హోల్డ్లో లేదని చూపించవచ్చు. ఆ కేసు కూడా జరుగుతుంది. ఫాదర్ తోటే చిల్డ్రన్ కలిసి ఉన్నాడు కానీ మదర్ లేరు. సో అందువల్ల ఈ ఆప్షన్లోకి ఆ స్టూడెంట్ పేరు వచ్చి ఉండొచ్చు వెరిఫికేషన్కి. సో అప్పుడు ఏం చేస్తాం మదర్ డెడ్ అని చెప్పి మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ స్టూడెంట్ ఆర్ మదర్ ఆధార్ ఈజ్ రాంగ్. ఇంకొక కేసు ఏమవుతుంది ఇక్కడ ఇచ్చిన స్టూడెంట్ ఆధార్ కానీ మదర్ ఆధార్ కానీ లేదా ఇద్దరు ఆధార్లు కానీ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది కానీ అది వెరిఫికేషన్లో మీకు అది కన్ఫర్మ్ అయితే కనుక ఈ ఆప్షన్ అంటే స్టూడెంట్ ఆర్ మదర్ ఆధార్ ఈజ్ రాంగ్ అనేది సెలెక్ట్ చేసుకుని అక్కడ స్టూడెంట్ ఆధార్ రాంగ్ అయితే అది మదర్ ఆధార్ అయితే మదర్ ఆధార్ రాంగ్ లేదా బోత్ రాంగ్ అయితే బోత్ రాంగ్ అని పెట్టి మనం వెరిఫికేషన్ పూర్తి చేస్తాం. నెక్స్ట్ కేసు ఏమవుద్ది స్టూడెంట్ ఈజ్ అన్ ఆర్ఫన్ అంటే అనాథ పిల్లవాడు అయి ఉండొచ్చు. సో అందువల్ల కూడా ఈ సినారియోలోకి ఆ యొక్క విద్యార్థి పేరు రావచ్చు. సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ప్రొసీడ్ అవుతాం. సో నెక్స్ట్
నెక్స్ట్ సినారియో 4, లాస్ట్ సినారియో 4 ఏంటంటే స్టూడెంట్ మదర్ యొక్క ఇద్దరు ఆధార్లు సేమ్ ఆధార్లు వచ్చి ఉండొచ్చు. సో ఆ లిస్ట్ అంతా కూడా సినారియో 4లోకి పంపించడం జరిగింది, వెరిఫికేషన్ సినారియోస్లోకి. సో ఇక్కడ ఎలా జరిగి ఉండొచ్చు అంటే స్కూల్ ఎన్రోల్మెంట్ టైంలో ఇద్దరు ఆధార్లు కూడా ఒకటే ఎంట్రీ జరగడం వల్ల ఈ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇలా ఇద్దరు ఆధార్లు సేమ్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇందులో వెరిఫికేషన్ చేయాల్సిన పని అసలు ముందు స్టూడెంట్ చూపించిన ఒకే ఆధార్ ఇద్దరికి చూపించింది, ఆ ఆధార్ ఎవరిదో కన్ఫర్మ్ చేయాలి. ఒకటి ఆధార్ స్టూడెంట్దైనా అయి ఉండొచ్చు, మదర్దైనా అయి ఉండొచ్చు, లేదా ఫాదర్దైనా అయి ఉండొచ్చు, లేదా గార్డియన్దైనా అయి ఉండొచ్చు, సో లేదా ఇద్దరిదే కాకపోయి ఉండొచ్చు. సో ఈ సినారియోస్ మనం కన్ఫర్మ్ చేసి అప్పుడు అది కన్సర్న్ అది ఎవరిదైతే వాళ్ళది టిక్ పెడతాం. ఇప్పుడు సపోజ్ అది స్టూడెంట్ది అయితే కనుక స్టూడెంట్ది టిక్ పెడతాం, తర్వాత మదర్ ఆధార్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో తర్వాత ఇన్ కేసు అది మదర్ ఆధార్ అయితే కనుక మదర్ టిక్ పెడతాం, స్టూడెంట్ ఆధార్ ఎంటర్ చేయమంటుంది. అంటే ఎవరిది ఆధారో అది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకొక ఆధార్ మనల్ని ఎంటర్ చేయమంటుంది అందులో ఆ సైట్లో, ఆ వెరిఫికేషన్ మాడ్యూల్లో. సో ఎంటర్ చేస్తాం, ప్రొసీడ్ అవుతాం. ఇది మనకు వచ్చిన 4 సినారియోస్, వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వెల్ఫేర్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వెరిఫికేషన్ ఈజీ ఎలా అవుతుందంటే, మొదటగా ఈ లిస్టులు అనేది ప్రిపేర్ చేసుకోండి. మీకు వచ్చిన 10 పేర్లు అయితే 10 పేర్లు, 30 పేర్లు అయితే 30 పేర్లు లిస్టులు ప్రిపేర్ చేసుకుని వాళ్ళు ఏ సినారియోస్లో ఉన్నారు అనేది లిస్ట్ రెడీ చేసుకోండి. సినారియో 1కి ఏం చేయాలి, సినారియో 2కి ఏం చేయాలి, సినారియో 3కి ఏం చేయాలి, 4కి ఏం చేయాలి అనేది ఒకసారి ఇప్పుడు దాకా నేను చెప్పింది మళ్ళీ మీరు స్లోగానే పాస్ చేసుకుని విని ఆ యొక్క లిస్టులో దేనికి వెళ్తున్నారు, ఏ ఆప్షన్లోకి, ఈ కేటగిరీ. ఆ సినారియో 1లో సెపరేట్, సినారియో 1లో 4 కేటగిరీస్ ఉన్నాయి, సినారియో 2లో 2 కేటగిరీస్ ఉన్నాయి, సినారియో 3లో 5 కేటగిరీస్ ఉన్నాయి. అలా ఒక్కొక్క దాంట్లో కలిపి మొత్తంగా 17 కేటగిరీస్ ఉన్నాయి. పైకి 4 సబ్ గ్రూప్స్ అయినా అందులో సబ్ గ్రూప్స్ కలుపుకుంటే 17 ఉన్నాయి. ఎందులోకి వీళ్ళు వెళ్తారు అనేది కనుక మనం వెరిఫికేషన్ రెడీ చేసేసుకుంటే కనుక వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అనేది మనం మాడ్యూల్లో ఇబ్బంది లేకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయడానికి యూజ్ అవుతుంది, మనకి చేయడానికి వీలవుతుంది ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇక్కడ మనకి రిమార్క్స్ కూడా మనం ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అదే టైప్ చేసేస్తుంది. సో మనం టైప్ చేసి చేయాల్సింది ఏముండదు, ఎంటర్ చేయాల్సిన ఆధార్ నెంబర్లు తప్ప. సో నా యొక్క సజెషన్ ఏంటంటే, మొదటగా వచ్చిన స్టూడెంట్స్ అందరికి సంబంధించిన స్టూడెంట్ ఆధార్ జిరాక్స్ కానీ, మదర్ ఆధార్ జిరాక్స్ కానీ, ఫాదర్ ఆధార్ జిరాక్స్ కానీ ఇవి తీసేసుకుని వీటికి ముందుగా ఈ ముగ్గురు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎలా ఉన్నారు అనేది మీరు బేసిక్ వెరిఫికేషన్ చేసేసుకుంటే అప్పుడు ఈ సబ్ గ్రూప్స్లో ఏ క్రైటీరియాకి ఈ స్టూడెంట్ వెళ్తాడు అనేది మనం టిక్ పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది, కన్ఫ్యూజన్ అనేది తక్కువ వస్తుంది. సడన్గా చూడగానే ఏం చేయాలి అనేది అర్థం కాదు. సో అందుకు ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ పాటిస్తే నా సలహా మేరకు చాలా ఈజీగా మీరు వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తారు, ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు. సో బేసిక్గా ఆధార్ వెరిఫై చేయడం, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వెరిఫై చేయడం, ఈ రెండు వెరిఫై చేసి మ్యాపింగ్లు వేరువేరుగా ఉంటే ఒక మ్యాపింగ్లోకి తీసుకురావాలి. మీరు బేసిక్గా చేయాల్సింది ఒక మ్యాపింగ్లో తీసుకురావడానికి డిజిటల్ అసిస్టెంట్ లేదా ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ యొక్క సహాయం తీసుకుని మీరు మ్యాపింగ్ని ఒక మ్యాపింగ్లో తీసుకురావాలి. సో మీరు చేసిన ప్రొసీజర్నే ఇక్కడ మీరు 17 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని వెరిఫికేషన్ పూర్తి చేస్తారు, అంతే. సో అందుకోసం ముందు మీరు ఈ సినారియోస్ ఏంటి, సినారియోస్లో వచ్చిన ఆప్షన్స్ ఏంటి, దానికి ఏం చేయాలి అనేది చూసుకుని దానికి సంబంధించి వెరిఫై చేసుకుని ఈ ఆప్షన్ అనేది వెరిఫికేషన్ లిస్ట్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఒక గ్రూప్లోకి వచ్చి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి, అప్పుడు వాళ్ళు ఫర్దర్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్లోకి వెళ్ళి అప్పుడు ఫైనల్ లిస్ట్ వస్తుంది. సో ఈ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా ఫైనల్ లిస్ట్, తల్లికి వందనం సంబంధించి ఫైనల్ లిస్ట్ రాదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కూడా సచివాలయం సెక్రటరీలకి సహకరించి మీ యొక్క ఆధార్ జిరాక్స్లు అనేవి సబ్మిట్ చేయండి, ఎవరైతే వెరిఫికేషన్కి వచ్చారో వాళ్ళు. సో ఇదండి దీనికి సంబంధించిన తల్లికి వందనం సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించిన ప్రొసీజరు, ఏ సినారియోస్లో స్టూడెంట్స్ వచ్చారు ఏంటనేది. దీనికి సంబంధించిన లైవ్ డెమో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ.